నమస్తే వెల్కమ్ టు ఒకటి ప్రస్తుతం మనతో పాటు జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మారం జగదీష్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అలా చెప్పండి, ఎప్పటి నుంచి ఇట్లాంటి పెండింగ్ బిల్లు ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి? గత 2 years నుంచి ఇబ్బంది ఉన్నది. గత ప్రభుత్వంలో కూడా పెండింగ్ ఉన్నది. అప్పుడు 3 డిఎల్ బాకీ ఉన్నది. డిఎల్తో సహా పెండింగ్ బిల్స్ కూడా ఉన్నాయి. ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ అవుతున్నాయి. కొన్ని చేసినా కానీ మళ్ళీ మిగతాయి కూడా నెలకు మళ్ళీ పెండింగ్ బిల్స్ ఉండనే ఉంటుంటాయి. ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, మా ఉద్యోగులకు మీరు ఇచ్చే రాయితీ కాదు, మా పెండింగ్ బిల్స్ న్యాయమైన పెండింగ్ బిల్స్ కాబట్టి వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం. అంటే ఏమేమి డిమాండ్స్ ఏంటి అసలు? ఇలా చాలా పెండింగ్ బిల్స్, దాదాపు 8,000 కోట్ల పెండింగ్ బిల్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే జీపీఎఫ్, మా మెడికల్ బిల్స్, ఇక రిటైర్మెంట్ ఉద్యోగాల బిల్స్, ఇలా ఈహెచ్ఎస్ హెల్త్ కార్డు కూడా పెండింగ్ ఉన్నది. గత ప్రభుత్వంలో జీవో తీసుకొచ్చి 186 జీవో తీసుకొచ్చారు. ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయలేదు. ఇలా క్యాడర్ స్ట్రెంత్ కూడా పెంచేది ఉన్నది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు అన్ని ఆఫీసులలో సోషల్ మీడియా రాగానే ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేసి కనీసం ఎంక్వైరీ చేయకుండా వాళ్ళ సమస్య కూడా పరిష్కరించాలి. ఎలక్షన్ల ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ తీసుకురావాల్సిందిగా. ప్రభుత్వం ఏం చెప్తుందంటే అసలు బడ్జెట్ లేదు, ఇంకా ఇవ్వడానికి మాకు గత ప్రభుత్వమే బాగా అప్పులు చేసి వెళ్ళిపోయింది, మేము ఇవ్వలేకపోతా ఉన్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చెప్తుంది. మరి దానిపైన మీ అభిప్రాయం? బడ్జెట్ లేకపోతే మా ప్రభుత్వ ఉద్యోగులు మాకు జీతాలు ఇవ్వాల్సిందే. ప్రభుత్వం ఉన్నది కదా, మీరు కొన్ని పథకాలను పక్క పెట్టేసి మాకు జీతాలు ఇచ్చిన తర్వాత మీకు మిగులు బడ్జెట్ ఉన్న పథకాలు చేసుకోవాలి. డబ్బులు లేవని చెప్పి అలా ఉద్యోగులు 2 రోజులు ఆగుతారు. ఉద్యోగులు జీతంతోనే బతుకుతాం. కొంచెం సంక్షేమం ఆపాలి. కొన్ని ఆపేసి మాకు ఇచ్చిన తర్వాత మిగులు బడ్జెట్ ఉంటే వాళ్ళను సంక్షేమం చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు సార్? చాలా సార్లు చేసి ఒక్కసారి అయితే వెసులుబాటు అయినాకనే ఇస్తామన్నారు. ఇప్పుడు ఏప్రిల్లో కొంత వెసులుబాటు అవుతుంది. ఎల్ఆర్ఎస్ అయినా ఇప్పుడు కొంచెం భూములు కూడా అమ్మే వాళ్ళు ఉన్నది కాబట్టి దానిలో కొంచెం బడ్జెట్ వస్తుంది. మళ్ళీ కొత్త బడ్జెట్ లో మీకు అన్ని పెడతా అని చెప్పి మాకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని డబ్బులు వచ్చేట్టున్నాయి, అవి ఆగిపోయినాయని చెప్పినారు. త్వరలో ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తారు. అయినా ప్రభుత్వం స్పందించకపోతే, ఎన్ని పోరాటాలు ఎన్ని ప్రెస్ మీట్లు చేసినా ప్రభుత్వం స్పందించకపోతే నెక్స్ట్ మీకు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? తప్పనిసరి కార్యాచరణ అంచెలంచెలుగా ఉంటుంది. ఇప్పుడు జూన్ 9th రోజు మా ధర్నా పెట్టేసాం. జిల్లాలో పర్యటిస్తాం, మా ఉద్యోగులందరూ ఏకం చేస్తాం, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాం. అప్పటికి కూడా చేయకపోతే మా కార్యాచరణ ఉంటుంది. అంచెలంచెలుగా కార్యాచరణ తప్పనిసరి ఉంటుంది.